సో కొత్త ఆర్థిక సంవత్సరాన్ని అంటే 2026-27 సంవత్సరాన్ని సూచీలు భారీ లాభాలతో ఆరంభించాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టవచ్చనే అంచనాల వల్ల వివిధ మార్కెట్ల నుండి సానుకూల సంకేతాలు అందడం ఇందుకు దోహదం చేసింది. ముడి చమురు ధరలు కాస్త దిగిరావడంతో మార్కెట్ సెంటిమెంట్ బలపడింది. దాంతో సూచీలు నిన్న ఈ విధంగా క్లోజింగ్లో ఉన్నాయి. సెన్సెక్స్ 1187 పాయింట్స్ ప్లస్లో ఉంటే నిఫ్టీ 348 పాయింట్లు ప్లస్లో ఉంది. మరి ఈరోజు ఎలా ఉండబోతోంది? మరి రేపు మార్కెట్ గుడ్ ఫ్రైడే సందర్భంగా సెలవు ఉంటుంది కాబట్టి ఈ వారంలో ఇదే లాస్ట్ డే. సో మరి కేవలం 3 రోజులు మాత్రమే మార్కెట్ పనిచేసింది ఈ వారంలో. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఈరోజు ఎలా ఉండబోతోంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి సో ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతుంటాయి, మీకు తెలుసు కదా. సో ఆ నెంబర్స్లో కాల్ చేసి మీరు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే నిపుణులతో మాట్లాడి మీరు సలహాలు సూచనలు తీసుకోవచ్చు. సో ప్రైమ్ 9 ఇది మీకు కల్పిస్తున్న ఎక్స్క్లూజివ్ సదుపాయం. సో తప్పనిసరిగా మీరు టీవీని మ్యూట్ చేసి అలాగే ఏంటంటే బ్లూటూత్లో మాట్లాడకుండా డైరెక్ట్గా మొబైల్లోనే మాట్లాడండి. సో మీకు ఏ స్టాక్స్ కావాలో క్లియర్గా చెప్పండి, మీరు సలహా సూచన అందుకోండి. సో మరి కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ ప్రభు మాలెంపట్టి గారు. సార్ నమస్కారం. నమస్తే అండి. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ మోస్ట్ వెల్కమ్ ప్రభు గారు. ప్రభు గారు, నిన్న మొత్తానికి సెన్సెక్స్ ప్లస్లోనే క్లోజ్ అయింది. 1187 సెన్సెక్స్ అలా నిఫ్టీ 348. సో సార్ మరి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఈరోజు సంకేతాలు ఎలా ఉండొచ్చు సార్? 400 పాయింట్స్ గిఫ్ట్ నిఫ్టీ డౌన్. అక్కడ నైట్ 9 o'clock మాట్లాడుతున్నారు, అది సెటిల్ అవ్వలేదు, ఇష్యూ సెటిల్ అవ్వాల. ఇంకా 2 to 3 weeks ఉంటాయని ఎక్స్టెండ్ చేస్తున్నాడు ఆయన. అంటే ముందే బయటపడుతున్నాడు ఆయన. సెటిల్మెంట్ కావాలి అంటాం. ఏదన్నా వాళ్ళు ఏదన్నా కాదు చిన్న లేదు ఇట్లాంటివి ఒప్పుకోవాలి అనుకున్నప్పుడు లేదు ఇంకా నెక్స్ట్ 2 to 3 weeks లేదు మీ అసెట్స్ మీద కొడతాం. మీ అసెట్స్ మీద కొడితే మేము ఆటోమేటిక్గా మేము కూడా కంపెనీస్ మీద యుఎస్ కంపెనీస్ అటాక్ చేస్తూ ఉంటున్నారు. ఆ ఇష్యూ సాల్వ్ అవ్వట్లా. ఇవాళ ఏదో అవుతుంది, నైట్ ఏదైనా మంచి పాజిటివ్ న్యూస్ చెప్తారు అనుకుంటే 400 పాయింట్స్ ప్లస్లో ఉండాల్సింది 400 పాయింట్ మైనస్ ఉంది గిఫ్ట్ నిఫ్టీ. ఇప్పుడు మనది 300 పాయింట్స్ గ్యాప్ డౌన్. సో ఆ ఇష్యూ సాల్వ్ అవ్వాలి అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ వదిలిపెట్టేసి దాని మీద పడ్డాడు ఆయన. అప్పుడు అదన్నా సాల్వ్ అవుతుందా అంటే అది కూడా సాల్వ్ కావాలా. సో ఆయన మాట ఎవరు వినేటట్టు కనపడలే అసలు యాక్చువల్గా. అంటే నేను అనుకున్నట్టు విశ్వగురు ఎంటర్ అవ్వాలి, అప్పుడే సెటిల్ అవుద్ది ఇష్యూ. ద ఓన్లీ న్యూట్రల్ కంట్రీ ఆయన ఎంటర్ అవుతేనే ఇది అవుద్దని జనరల్ అంటే జియో పొలిటికల్ చూసినప్పుడు ఎవరు ఎలా రియాక్ట్ అవుతున్నారు చూసినప్పుడు. అంటే పొలిటికల్ గురించి నేను మాట్లాడట్లేదు. ఏ కంట్రీ చూసినా ఒక సైడ్ ఏమో కొంతమంది ఇటు సైడ్ కొంతమంది అటు సైడ్, న్యూట్రల్గా ఉన్నది ఒక కంట్రీ కూడా లేదు. సో వద్దనేది కూడా, యుద్ధాలు వద్దనేది కూడా. సో డెఫినెట్గా ట్రంప్ కూడా తెలుసు అది 100%. అతి తొందరలోనే ఆయనే ఆపాలంటే మరి అదేమో ఎక్స్టెండ్ అవుతున్న కొద్దీ మనకి వాళ్ళకు కూడా ఇప్పుడు ఎనర్జీ క్రైసిస్ వాళ్ళకు కూడా వస్తుంది చిన్నగా. మాకు అసలు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ పర్వాలేదు, మాకు అవసరం లేదు, మేము అసలు దాని నుంచి రాము, మేము వేరేగా వస్తాం అంటున్నాడు ఆయన. ఎట్లా కుదురుది? ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చే దానికి త్రూ అవుట్ తీసుకుంటే ఎక్స్ట్రా బడ్డెన్ ఎవరు పడాలి? ఎవరు పడాలి? ఇంకా మరి జనాలే ఇబ్బంది పడాలి కదా ఎక్కువ పెట్టి కొనుక్కోవాలంటే. సో అది మరి ఎంతవరకు ఎక్స్టెండ్ అవుతుంది అనేది తెలియట్లేదు. సో మరి ఎప్పుడు రియాక్ట్ అవుతారు, ఎప్పుడు బర్స్ట్ అవుతారు అనేది తెలియట్లేదు. సో డెఫినెట్ గా వన్ డే విల్ కమ్ ఎనీ డే. అది ఎప్పుడు వస్తుందా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ఆ టర్మ్ ఉంది, ఇంకా 2 ఏళ్ళు ఉంది, మిడ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఏం చేస్తారు ఏం చేయలేదు అంటే ఇంకో 2 ఏళ్ళు ఉంది. సో ఈ 2 ఏళ్ళు భరించాలంటే ఇంకా ఎన్ని విన్యాసాలు భరించాలో. అవును, కరెక్ట్ సార్. తప్పకుండా దీన్ని మనం మరోసారి డిస్కస్ చేద్దాం సార్. ఇద్దరు కాలర్స్ ఉన్నారు, కాలర్స్ తీసుకుని. సార్ గుడ్ మార్నింగ్ సుధీర్ గారు, కర్నూలు నుండి. గుడ్ మార్నింగ్ సార్. ఏ స్టాక్స్ అడగాలన్నారు ప్రభు గారితో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. క్యూపిడ్ 77 లో బై చేశాను. అది ఇంకా హోల్డ్ చేసుకోవచ్చు, ఎంతవరకు టార్గెట్ ఉంటుంది సార్? ఇంకోటి హెచ్బిఎల్ ఇంజనీరింగ్ 620 లో బై చేశాను, అది కూడా హోల్డ్ చేసుకోవచ్చా? 2 మంచి కంపెనీలే సార్, 2 లాంగ్ టర్మ్ లో మంచి ఇది వస్తుంది. 660 ఉంది, హెచ్బిఎల్ 7% పెరిగింది నిన్న. ఇది కూడా లాంగ్ టర్మ్ అనుకుంటే మీకు మళ్ళీ 1100 దాకా రావచ్చు. షార్ట్ టర్మ్ అనుకుంటే మీకు 850 ఆ రేంజ్ వరకు రావచ్చు. అంటే
ఇప్పుడు 690 675 to 690 అక్కడ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. అది క్రాస్ అయితే మటుకు అక్కడ రావచ్చు. ఆ లెవెల్ క్రాస్ అయితే మళ్ళీ హై 1100, అంటే లాంగ్ టర్మ్ పెట్టుకున్న 1100 వచ్చే ఛాన్సులు కూడా ఉన్నాయి. అక్కడి నుంచే పడింది అది. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంకోటి ఏదో అడిగారు, హెచ్బిఎల్ ఇంజనీరింగ్ అని క్యూపిడ్ వచ్చేసి 70లో అన్నట్టున్నారు. 77 80 అంటే 10 రూపాయల పైన ఉంది అనుకోండి. ఇది బ్రేక్అవుట్ అయింది సార్, ఉండొచ్చు, మీరు హోల్డ్ చేయండి. దాదాపుగా 100 102 క్రాస్ అయితే 110 దాకా రావచ్చు. 102 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. కొంచెం వెయిట్ చేయండి, అప్ ట్రెండే ఉంది, కొంచెం వెయిట్ చేయండి. షార్ట్ టర్మ్లోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. సుధీర్ గారు అదండి సూచన. సో సార్ మరి సార్ నిన్న బీఎస్సీలో పిఎస్యూ బ్యాంక్స్ అలాగేంటంటే రాణించాయి, అలాగంటే ఇండస్ట్రియల్ అలాగే భారీ అంత పెరగాలి. మరి వీటి మీద ఏమైనా కొద్దిగా మీ అనాలిసిస్ అంటే వన్ డే బ్లూ, మరి ఇవాళ ఉండబోతుందో వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ప్రాఫిట్ ట్రేడర్స్ కూడా షార్ట్ టర్మ్ అన్నట్టు ఒకటి ఇవాళ కొని రేపు అనేది ఇది చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నిన్న కొనేసారు, ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు, మళ్ళీ వాళ్ళు డౌన్ అనుకోండి వాళ్ళు కొనవచ్చు. మళ్ళీ మండే ఏదన్నా ఈ 3 రోజుల్లో పాజిటివ్ వచ్చింది అనుకోండి, మండే గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే 400-500 పాయింట్ నిఫ్టీ గ్యాప్ అప్ అంటే అసలు ఏం ఆషమాషిగా ఉంది, ఏదో లైట్ తీసుకున్నట్టు ఉంది. ఇదివరకు 100 పాయింట్స్ అంటే నిఫ్టీ వామ్మో అనుకునేవాళ్ళు. ఇప్పుడు 500 పాయింట్స్ 1000 పాయింట్లు. నిన్నటి హై నుంచి లోకి తీసుకుంటే లో నుంచి హై తీసుకున్న అంత డిఫరెన్స్ కనపడుతోంది. సో ట్రేడర్స్ కి చాలా ఇబ్బంది, ఎందుకంటే గ్యాప్ అప్ అంటే గ్యాప్ డౌన్ అవుతుంది, గ్యాప్ డౌన్ అంటే గ్యాప్ అప్ అవుద్ది. సో చాలా, ఎందుకంటే అది ఎక్స్పెక్ట్ చేయలేం. నైట్ ఏం చెప్తాడో తెలియదు కదా. ఇప్పుడు ఏదన్నా ఎకనామిక్ కన్సర్న్స్ ఇట్లాంటివి ఏదన్నా ఉంటే ఓకే, మన జీడిపి కొంచెం తక్కువ వచ్చింది లేదా కొంచెం ఎక్కువ వచ్చింది ఇట్లాంటివి చూసుకోవచ్చు, ఇన్ఫ్లేషన్ అని. ఈ అట్ట కాదు కదా, ఆయన మనసులో ఏముందో బయటకి ఎవరికి తెలిసి తెలియదు కదా, ఎప్పుడు ఏం రియాక్ట్ అవుతారో తెలియదు. కాబట్టి ఇది అసలు చెప్పలేమండి, సపోర్ట్ లెవెల్స్ ఉండవు ఇలాంటి వాటికి. సో డెఫినెట్ గా వార్ అన్సర్టనిటీ, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అన్సర్టనిటీ, ఆ రెండింటికి సొల్యూషన్ దొరకట్లా. ఆయన స్టార్ట్ చేసింది ఆయనే, అవును, ఆపుదామని తొందరపడుతుంది ఆయనే, గేమ్ స్టార్ట్ చేసింది ఆయనే. మేము డిఫరెంట్ గా ఎండ్ చేస్తామని చెప్పాడు. మీకు గుర్తుందో లేదు, కమేని మీరు ఫస్ట్ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు యూ స్టార్టెడ్ ద వార్, ఐ విల్ ఎండ్ ద వార్ ఇన్ డిఫరెంట్ వే అని చెప్పాడు ఆయన చనిపోక ముందు. సో 100% చూడండి ఎలా ఉందో, ఎంత ఎక్స్టెండ్ అయిందో, 5 weeks మోర్, 1 month పైన, అంటే సెకండ్ మంత్, అంటే ఈ మంత్ కూడా ఉంటే పరిస్థితి ఏంటి? ఎనర్జీ క్రైసిస్ ఎంత పోతే 104 అట్లా వచ్చింది. మనకు ఉన్న రిజర్వ్స్ అన్ని తగ్గిపోతుంటాయి. తగ్గిపోతున్నప్పుడు టెన్షనే కదా. ఇప్పుడు ఎల్పిజి అదే పరిస్థితి కదా, మీరు గ్యాస్ బుక్ చేస్తే వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు. మరి కమర్షియల్ గ్యాస్ మరీ ఎక్కువగా ఉంది, బ్లాక్ విపరీతంగా నడుస్తుంది. ఇప్పుడు ఈ బ్లాక్ లో కొని బిజినెస్ నడిపించాలంటే ఎక్కడ నడిపిస్తారు? ఇప్పుడు ఛార్జీలన్నీ పెంచాలి, విపరీతంగా పెంచాలి. పోనీ పెంచి ఈ టైంలో మళ్ళీ గ్యాస్ తగ్గినప్పుడు తగ్గిస్తారంటే తగ్గిరు, సామాన్యుని జేబుకు చిలువ పెడతారు, అంతే కదండి, అలవాటు చేసేస్తారు. అది మెయిన్. ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తే ఇదే బాధ. అని సందులో సడేమియా అన్నట్టు ఛాన్స్ దొరికింది కదా, బ్లాక్ లో అమ్మటం, రేట్లు పెంచడం, ఇదే కదా. అంటే ఇలాంటి టైంలోనే దెబ్బతి. ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం ఇస్తే మనకు నుంచునే వాళ్ళు ఎవరు, మనకి వ్యతిరేకం ఉండే వాళ్ళు ఎవరు అన్నట్టు. అంటే వ్యతిరేకులు ఎవరు? బిజినెస్ వాళ్ళేగా. వ్యతిరేకంగా ఒక రకంగా చూస్తే మీరు అంత రేట్లు పెడితే ఇప్పుడు 100 రూపాయలు పెట్టి కొనుక్కునే ఇది 150 రూపాయలు పెట్టాలంటే జేబుకు జిల్లే కదా. సో ఇట్లాంటి పరిస్థితుల్లో, ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా, బిజినెస్ వాళ్ళు కూడా ఈ రకంగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఏదో పెంచుకుందాం అనుకోవద్దు దయచేసిగా జనాలు. ఎందుకంటే మన మిడిల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ఎక్కువ ఇండియాలో. సో డెఫినెట్ గా ఇట్లాంటివి ఈ టైంని మంచి సపోర్ట్ చేయాలి, కానీ ఈ రకంగా చేయకూడదని నా ఉద్దేశం. సో డెఫినెట్ గా మీకు మళ్ళీ తిరుగుతుంది, ఛాన్స్ వచ్చినప్పుడు మళ్ళీ అవకాశం వస్తుంది. చిన్న రేట్లు మిగతా పెరుగుతున్నప్పుడు, పప్పు దినుసులు పెరుగుతున్నప్పుడు మళ్ళీ పెంచుకోవచ్చు. తప్పనిసరిగా సార్, మళ్ళీ మనం దీన్ని ఒకసారి డిస్కస్ చేద్దాము.